Good morning, students. Today our topic maths basic class లో భాగంగా ఈరోజు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి నేర్చుకుందాం. ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది అంటే మన ఎల్సిఎం చేయడానికి చాలా అవసరం. ఓకేనా? ఎల్సిఎం హెచ్సిఎం చేయడానికి చాలా అవసరం. ఎల్సిఎం ప్రతిసారి ప్రతి చాప్టర్లో ఎవ్రీ టైమ్ వి విల్ యూస్. ఓకేనా? కాబట్టి ఇది బాగా రావాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బాగా రావాలి అంటే ఫస్ట్ డివిజిబిలిటీ రూల్స్ బాగా రావాలి. అందుకనే డివిజిబిలిటీ రూల్సే ముందు నేర్పించాను. అన్నిటికీ డివిజిబిలిటీ రూల్స్ ఫస్ట్ ఇంపార్టెంట్, బేసిక్. సో డివిజిబిలిటీ రూల్స్ బాగా వచ్చిన వాళ్ళకే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ బాగా వస్తుంది. డివిజిబిలిటీ రూల్స్ అంటే మళ్ళీ అన్ని డివిజిబిలిటీ రూల్స్ అన్నీ అవసరం లేదు. ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఏంటవి 2, 3, 5, 7, 11 ఇవి డివిజిబిలిటీ రూల్స్ బాగా రావాలి. ఈ ప్రైమ్ నెంబర్స్ డివిజిబిలిటీ రూల్స్ బాగా రావాలి. ఒకసారి ఈ డివిజిబిలిటీ రూల్స్ రీకాల్ చేసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నేర్చుకుందాం. సరేనా? రైట్. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ 2? లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ ప్లేస్ డిజిట్ 0, 2, 4, 6, 8 ఉంటే ఆ నంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? 2 ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్. గుర్తుపెట్టుకోండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మనం ఫస్ట్ 2తోనే చెక్ చేయాలి. ఓకేనా? బికాస్ ద 2 ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్. జాగ్రత్తగా వినాలి నువ్వు. యూ ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ 3? సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అంటే ఆ నంబర్లో ఉన్న డిజిట్స్ అన్ని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ 3తో డివిజిబుల్ అయితే సో ఆ నంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్, డివిజిబిలిటీ రూల్ 5. లాస్ట్ డిజిట్ షుడ్ బి 0 or 5. నెక్స్ట్, డివిజిబిలిటీ రూల్ 7. డబల్ ఆఫ్ ద ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ should be subtracted from the remaining number and the result must be, the difference must be divisible by 7. ఓకేనా? ఫస్ట్ డిజిట్ ని లాస్ట్ డిజిట్ ని డబల్ చేయాలి, 2తో మల్టిప్లై చేయాలి. దెన్ we should subtract from the remaining number and the difference must be divisible by 7. ఓకేనా? Yes. What is the divisibility rule 11? The difference, sum of odd places and sum of even places should be 0 or the multiple of 11. Multiple of 11 అంటే 11 టేబుల్లో వచ్చే నంబరు or 0 వచ్చినా పర్లేదు. డిఫరెన్స్ కావాలి. ఏ డిఫరెన్స్? సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ అండ్ ద సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లేసెస్. ఓకేనా? సో ఈ 5 రూల్స్ వస్తే అసలు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేనే లేదు. చాలా హ్యాపీగా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే కొన్నిసార్లు 4ని 9ని యూజ్ చేస్తారు. ప్రైమ్ నెంబర్స్ కాకుండా వేరే నెంబర్స్ 6, 9 అంటే బేసిక్ కూడా తెలియని వాళ్ళు కొంతమంది ఏంటంటే ఈ డివిజన్ బాగానే చేస్తారు కానీ ఒక్కచోట మిస్టేక్ చేస్తారు. అది ఎలాంటి మిస్టేక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ అదే చెప్తాను. 216 నంబర్ ఉంది, ఇది కాదు, సరే 216 ఉంది. ఫస్ట్ చెక్ చేయండి, ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఈ నంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా? బికాస్ ద యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ 6, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. దేర్ ఈస్ నో డౌట్. సో వీ షుడ్ స్టార్ట్ ద డివిజన్ విత్ 2. ఈ డివిజన్ ఎలా చేయాలి చూడండి. ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఎంత ఉంది? 2 ఉంది. 2 1s are 2. నార్మల్ లైక్ డివిజన్ ఎలా చేస్తామో అలాగే చేయాలి. 2 1s are 2. ఒకవేళ నంబర్ ఎక్స్ట్రా ఉంది, రిమైండర్ అప్పుడు ఏం చేయాలంటే రిమైండర్ రాయకుండా అక్కడే రాసుకొని పక్క నెంబర్తో తీసుకోవాలి. సరే 2 1s are 2 అయిపోయింది. నెక్స్ట్ డిజిట్ ఎంత ఉంది? 1 ఉంది. 1 is smaller than 2.
స్మాలర్ దెన్ 2 డివిజిబుల్ అవ్వదు. అప్పుడు ఏం చేయాలి? 2 డిజిట్స్ని అట్ ఏ టైం తీసుకోవాలి. ఈ 2 డిజిట్స్ని ఎట్ ఏ టైం తీసుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే 0 పెట్టాలి. ఇదే మిస్టేక్, ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఇదే. ఆ 0 పెట్టకుండా 2 8s are 16 రాసేస్తారు. అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్? వాట్ ఐఎమ్ సెయింగ్? దిస్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్. ద బిగ్ మిస్టేక్, ద డిఫికల్టీ అంటే ఇంకెందులో ఇంతకుమించి ఏం లేదు. ఇంకా మీకు డివిజిబిలిటీ రూల్స్ వచ్చి ఉంటాయి కనుక ఇది డిఫికల్టీ గానే కాదు. డివిజిబిలిటీ రూల్స్ వచ్చినప్పుడు కూడా చేసే మిస్టేక్ ఏంటంటే మనం 2 డిజిట్స్ తీసుకున్నప్పుడు 0 పెట్టాలి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సరేనా? సరే 0 పెట్టుకున్నాము. 2 8s are 16 సరిపోయింది. యూనిట్స్ ప్లస్ డిజిట్ ఎంత ఉంది? 8 ఉంది. అంటే మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2న చెక్ చేయాలి. ఒకవేళ 2తో అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటది? 3తో చెక్ చేయాలి. ఓకేనా? ఒకవేళ 3తో కూడా డివిజిబుల్ అయితే అవ్వకపోతే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటది? 5తో చెక్ చేయాలి. ఒకవేళ 5తో కూడా డివిజిబుల్ అవ్వకపోతే 7తో చెక్ చేయాలి. 7తో కూడా డివిజిబుల్ అవ్వకపోతే 11తో చెక్ చేయాలి. 11 కూడా అవ్వకపోతే 13తో, తర్వాత 17తో, 19తో, 23తో, 29 అలా చెక్ చేసుకుంటూ పోవాలి. అందుకనే 1 to 100 ప్రైమ్ నెంబర్స్ మీకు బై హార్ట్ చేయించాను. అవునా? మీ అందరికి 1 to 100 ప్రైమ్ నెంబర్స్ వచ్చు కదా? 2 3 5 7 11 13 17 19 23 29 అన్నీ ఎందుకు నేర్పించారంటే మధ్యలో ఏదైనా ఒక నంబర్ మళ్ళీ అది ప్రైమ్ నెంబరా కాదో తెలియకుండా ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందా, దాంతో డివిజిబుల్ అవుతుందా అని చెక్ చేసుకొని టైం వేస్ట్ కాకుండా ప్రైమ్ నెంబర్స్, సపోజ్ ఒకవేళ ఇక్కడ ప్రైమ్ నెంబరే వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా అదే రాసేసుకుంటాం. ఓకేనా? సరే ఇది 2తో డివిజిబుల్ అవుతుంది, 2తో చేద్దాం. ఫస్ట్ 1 స్మాలర్ కాబట్టి 2 డిజిట్ తీసుకుందాం. మరి 2 డిజిట్ తీసుకున్నాం కాబట్టి 0 పెట్టుకోవచ్చు, కానీ పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్లోనే తీసుకున్నాం కాబట్టి, బిగినింగే కాబట్టి అవసరం లేదు. మిడిల్లో ఎక్కడన్నా ఫస్ట్ డిజిట్ తర్వాత మళ్ళీ 2 డిజిట్స్ యూజ్ చేసుకుంటే అప్పుడు 0 కంపల్సరీగా పెట్టాలి. 2 5s are 10, 2 4s are 8. ఓకే, మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుందా? 54 2తో డివిజిబుల్ అవుతుంది. యూనిట్స్ ప్లస్ డిజిట్ 4 ఉంది కాబట్టి 2 2s are 4. సింగిల్ డిజిట్ చూడండి. ఫస్ట్ 2 2s are 4. 1 క్యారీ. ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది ఎక్స్ట్రా. రిమైండర్ ఎంత వచ్చింది? 1 అక్కడే రాసుకోవాలి. 1ని 4ని వీ హ్యావ్ టు కన్సిడర్ లైక్ 14. రెండింటి కలిపి 14గా కన్సిడర్ చేయాలి. 2 7s are 14. 27 2తో డివిజిబుల్ అవుతుందా? 2తో డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిది? 3తో చెక్ చేద్దాం. 27 3తో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. చూడండి, సమ్ ఆఫ్ డిజిట్స్ యాడ్ చేయండి. 2 + 7 ఎంత? 9. 9 3తో డివిజిబుల్ అవుతుందా? సో 27 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. 3 9s are 27, 3 3s are 9, 3 1s are 3. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మీరు మల్టిప్లై చేశారనుకోండి, 216 వస్తుంది. ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ 216 వస్తుంది. సో వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 216? 2 and 3, దట్స్ ఇట్. ఇందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 2 and 3 మాత్రమే ఉన్నాయి. సో దిస్ వీ కెన్ ఎక్స్ప్రెస్ లైక్ దిస్: 2 2 2, 2 cube, 3 cube అలా రాయొచ్చు. అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 216 ఆర్ 2 and 3 ఓన్లీ 2 ఫ్యాక్టర్సే, 2 ప్రైమ్ ఫ్యాక్టర్సే ఉన్నాయి 216కి. లాస్ట్ వీక్ మనం నేర్చుకుంది ఏంటి? ఫ్యాక్టర్స్. దట్స్ ఇట్, జస్ట్ ఫ్యాక్టర్స్. ఓకేనా? ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటిది? ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనా? రైట్, అండర్స్టూడా? క్లియర్? ఇంకో ఎగ్జాంపుల్ చెప్దామా? 191 అంట. చూద్దాం. 191 ఆన్ డిమాండ్, పబ్లిక్ డిమాండ్. 191 చేద్దాం. 191 2తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. చూసి చెప్పేయచ్చు, చూసి కంటి చూపుతో చంపేయాలి. ఎందుకని? యూనిట్స్ ప్లస్ డిజిట్ 1 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు. 3తో డివిజిబుల్ అవుతుందా బంగారం? ఏదో గట్టి తేడా నెంబర్ ఇచ్చాడు. సరే చూద్దాం. ఓకే,
3తో డివిజిబుల్ అవుతుందా చూద్దాం. 1 + 9 + 1 ఎంత? 11. 11 3తో డివిజిబుల్ అవ్వదు, అంటే 191 కూడా 3తో డివిజిబుల్ అవ్వదు. 5తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 7తో డివిజిబుల్ అవుతుందా? చెక్ చేద్దాం. 7 డివిజిబిలిటీ రూల్ కూడా ప్రాక్టీస్ అవుతుంది ఒకసారి. 7 డివిజిబిలిటీ రూల్ ఏంటి? డబుల్ చేయండి. 1 + 1 2 × 1 ఎంత? 2. 2 19 - 2 ఎంత? 17. 17 7తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అంటే 191 డివిజిబుల్ అవ్వదు. సరే, నెక్స్ట్ 11తో డివిజిబుల్ అవుతుందా? ఆల్టర్నేట్ డిజిట్ చార్జ్ చేయండి. 2 9. 2 - 9 ఎంత? 7. అవ్వదు. 13తో అవుతుందా? 13కి డివిజిబిలిటీ లేదు, డివిజన్ చేసుకోవాల్సిందే. 13 1s are 13. 13 ఎక్స్ట్రా క్యారీ ఎంత ఉంటుంది? 61 ఉంటుంది. 61 13తో రాదు. నెక్స్ట్ 17తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఇట్స్ ఏ ప్రైమ్ నంబర్. ఇంకా మరి మిగతా నంబర్ చెక్ చేయకుండా ఎట్లా కన్సిడర్ చేశారు సార్ మీరు? ప్రైమ్ ఎలా కన్ఫర్మ్ చేశారు ఇది ప్రైమ్ నెంబర్ అని అడగవచ్చు. నేను మీకు దానికి కూడా ఒక షార్ట్ కట్ నేర్పించాను కదా. నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఏదో ఉందో దాని పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసి దాని బిలో ప్రైమ్ నెంబర్స్ అన్నిటితో డివిజిబుల్ అవుతాయి. ఇప్పుడు 191కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఏంటిది? 196. దీని వాల్యూ అంతా 14. 14 బిలో ప్రైమ్ నెంబర్స్ తో చెక్ చేస్తే చాలు. ఇంకా దేనితోనే డివిజిబుల్ అవ్వకపోతే, ఏ ప్రైమ్ నెంబర్తోనే డివిజిబుల్ అవ్వకపోతే అది ప్రైమ్ నెంబరే. అర్థమవుతుందా? ఈ రూల్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో 191 is a prime number, so we cannot do prime factorization. Next more, నేను ఇంకో నెంబర్ చెప్పండి. 396. 396 చేద్దాం. 3తో డివిజిబుల్ అవుతుంది తెలుసు. 2తో డివిజిబుల్ అవుతుందా? యూనిట్స్ ప్లేస్ డిజిట్ 6 ఉంది, అంటే 2తో డివిజిబుల్ అవుతుంది. యూనిట్స్ ప్లేస్ డిజిట్ లో 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2 తీసుకున్నా. ఫస్ట్ 1 డిజిట్ చూడండి. 2 1s are 2. 1 క్యారీ 19. ఈ 1 ని రిమైండర్ 1 ని 9 ని కలిపి 19 గా చూడాలి. ఓకేనా? 2 9s are 18. 18 అంటే 1 క్యారీ అవుతుంది. మళ్ళీ 2 8s are 16. ఓకే, సూపర్. 198 2తో డివిజిబుల్ అవుతుందా? 2తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ డిజిట్ లో 8 ఉంది కాబట్టి. 1 గా స్మాలర్ కాబట్టి 19 చూద్దాం. 19 చూడండి. 2 9s are 18. 1 క్యారీ. అగైన్ 2 9s are 18. నెక్స్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా? అవుదా? సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిది? 3తో చెక్ చేద్దాం. 3తో డివిజిబుల్ అవుతుందా? 9 + 9 ఎంత? 18, అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. 3 3s are 9. 3 3s are 9. 33 మళ్ళీ 3తో డివిజిబుల్ అవుతుందా? ఎస్, అవుతుంది. 3 1s are 3 1s are 11 ప్రైమ్ నంబర్. ఇంకా వేరే నంబర్తో చెక్ చేయద్దు. ఇక ప్రైమ్ నంబర్ అని మీకు ఐడెంటిఫై అయినప్పుడు, మీకు తెలిసినప్పుడు ఆ నంబర్ అలాగే ఉంచుకోండి. ఓకేనా? సో 396 is equal to 2 square into 3 square into 11. Prime factors of 396 are 2, 3 and 11. 3 factors ఉన్నాయి, prime factors. ఓకే, మళ్ళీ ప్రైమ్ నెంబర్ పట్టుకొచ్చా? సరే, మళ్ళీ ఆన్ పబ్లిక్ డిమాండ్ 193 చేద్దాం. ఓకేనా? సరే, 193కి చేద్దాం నాన్న. బంగారు కొండలు. మీరు నిజంగా బంగారు కొండలు రా. సండే క్లాస్కి వచ్చారు, కష్టపడుతున్నారు అంటే నిజంగా మీరు గోల్డ్. మీ పేరెంట్స్కి చెప్పండి, మిమ్మల్ని వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో అంటే చెప్పండి, మా సార్ మమ్మల్ని బంగారు కొండలు అంటున్నాడు అంజన్ సారు అని చెప్పండి. సరేనా? 193కి చూద్దాం. 2తో డివిజిబుల్ అవుతుందా? అవదు. 3తో అవుతుందా? 5తో అవుతుందా? ఎవడో ఆడు ఇంతకుముందు ఈ టిక్ టాక్ లో ఉంటుండే, గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చారు రాదు
7 తో డివిజిబుల్ అవుతుందా? 11 తో డివిజిబుల్ అవుతుందా? 13 తో అవుతుందా? 13 తో అవుతుందా? అవదు ఇంకా 13 తో కూడా అవట్లే. ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. సో టేక్ 198. ఎందుకంటే కనీసం 2 తో అవుతుంది కదా. మిగతా తర్వాత ఏదొచ్చినా సరే బిగినింగ్ అయితే ఉంటుంది కదా. 2 తో చేద్దాం. 1 స్మాలర్ దెన్ 2. టేక్ 2 digits. 2 9s are 18. 1 carry 18. 2 9s are 18. మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. అరే 198 ఉంది కాబట్టి అదే వస్తుంది. 255 చేద్దాం. 2 తో డివిజిబుల్ అవుతుందా? అవును. 3 తో అవుతుందా? 5 తో అవుతుందా? 3 తో అవుతుందా? 2 తో చెక్ చేద్దాం. 2 + 5 + 5 12. 12 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 255 3 తో డివిజిబుల్ అవుతుంది. ఫస్ట్ డిజిట్ స్మాలర్ టేక్ 2 digits. 3 8s are 24. 1 carry 1 remainder 15. 3 5s are 15. 8 + 5 13. 3 తో డివిజిబుల్ అవదు. మళ్ళీ ఒకసారి 3 తో చెక్ చేయండి. 5 వస్తుందని 5 ఆవేశపడి చేయకండి. ఓకేనా? సరే ఇప్పుడు 5 తీసుకుందాం. 5 1s are 5. 8 కదా ఇక్కడ ఉంది. రిమైండర్ ఎంత వస్తుంది అప్పుడు? 3 వస్తుంది. 3 5 ఎలా కన్సిడర్ చేయాలి? 35 అవుతుంది. 5 7s are 35. 17 ఏ టేబుల్లో వస్తుంది? ఏ టేబుల్లో రాదు. 17 ప్రైమ్ నంబర్. 17 1s are 17. దట్స్ ఇట్. ఇప్పుడు 500 నుంచి 800 బిట్వీన్ ఒక నంబర్ చెప్పండి. సరే 591. 2 తో డివిజిబుల్ అవుతుందా? 3 తో అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక నంబర్ ఇచ్చావు కదా, చేయాలి కదా. 3 తో అవుతుందా? అవుతుంది. 1 + 9 ఎంత? 10. 10 + 5 ఎంత? 15. 3 తో చేద్దాం. కార్తిక్ అర్థమవుతుందా? డివిజన్ ఇది 3 తో డివిజిబుల్ అవుతుందా? అవదా? ఎలా అవుతుంది? ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలవు? ఎలా చెప్పగలవు కార్తిక్? 1 వచ్చింది కాబట్టి 3 తో డివిజిబుల్ అవుతుందా? కమల్ నువ్వు చెప్పు. ఏమి ఎడిషన్ చేయాలి? 5 + 9 + 1 డిజిట్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 15 వచ్చింది. సో 15 3 తో డివిజిబుల్ అయితే అవుతుంది. ఏమంటున్నా బాబు మరి? ఒకడు గడ్డి మొప్పులు గడ్డి కోసుకొస్తాడట గేదెలకి. ఒక అబ్బాయి గేదె గట్లు గడ్డి కోస్తుంటే డైలీ మోసరాడానికి కష్టమవుతుందని చెప్పేసి వాళ్ళ నాయన పాప వాడు బాధ చూడలేక నా కొడుకు చాలా కష్టపడుతుండని చెప్పేసి చిన్న మోటార్ బైక్ కొనిచ్చిండు. అందులో వీడు మళ్ళీ ఆ గడ్డి కోసుకొని ఆ మోటార్ బైక్ వేసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఎత్తి మీద పెట్టుకొని వస్తాడు బైక్ మీద. గట్ల ఉంటుంది. ఇంకా ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే అంతే. స్కూల్లో చెప్పినప్పుడు నేర్చుకోలేదు, ఇప్పుడు బేసిక్ క్లాస్ పెట్టి నేర్పిస్తున్నాం. ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే ఎప్పుడు అట్లానే ఉంటాయి కదా. ఇంకా ఆ తర్వాత ఇంకెవడు చెప్పడం, ఇంకా చెప్పకపోతే కదా అట్లాగా అయిపోతుంది. ఏంది నాయన? సరే 3 తో డివిజిబుల్ అవుతుంది. 3 1s are 3. ఇక్కడ 5 కదా ఉండే. రిమైండర్ ఎంత వస్తుంది? 2 అవుతుంది. రిమైండర్ 2 29. 3 9s are 27. 2 carry. 3 7s are 21. 197. ఈ 2 తో డివిజిబుల్ అవుతుందా? 3 తో అవుతుందా? 3 తో అవుతుంది. 5 తో అవుతుందా? 7 తో అవుతుందా? అవదు. 11 తో అవుతుందా?
11తో అవుతుందా? 13తో అవుతుందా? 13తో కూడా అవ్వదు. 13 1s are 13, 67. 197 కూడా ప్రైమ్ నంబరే. సో 197 1s are 1. 13 వరకే ఎందుకు చెక్ చేశాను? బికాజ్ 197 కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిది? 196. దీని రూట్ వాల్యూ ఎంత? 14. 14 బిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటివి? 13. 13 వరకు చెక్ చేస్తే చాలు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు 2000 నుంచి బిట్వీన్ 3000 ఒక నంబర్ చెప్పండి. 2999 నెక్స్ట్ నెంబర్ ఏది? 2 తో డివిజిబుల్ అవుతుందా? 2 1s are 2, 2 2s are 4, 2 4s are 8, 1 క్యారీ. ఇలా ఇక్కడే రాసుకోవాలి, ఇలాగే రాసుకోండి. 2 8s are 6. 2 తో డివిజన్ చేస్తే ఏమైతే కరెక్ట్గా ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ చేస్తే ఆఫ్ అయిపోద్ది. ఓకేనా? 2 6s are 12, 2 2s are again 2 2 3s are 2 1s are 2 2. 2 1s are 2, 1 క్యారీ అయిపోయింది, 11 అయిపోతుంది. 2 5s are 10, again 1 క్యారీ, 2 6 again 2. 2 7s are 14, 1 క్యారీ. 2 3s are 6, 2 9s are మళ్ళీ 2 అవుతుందా? 3 1s are 3 3s are ప్రైమ్ నంబర్. 13 1s are 30. కార్తిక్ నంబర్ చెప్పు, నంబర్ 4 డిజిట్ నంబర్. 2000 బిట్వీన్ 3000 నంబర్ ఒకటి చెప్పు. 2069. ఎవరు నువ్వు చెప్పావా ఈ నంబర్? ఓకే. ఈ నంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా? 3తో డివిజిబుల్ అవుతుందా? చెక్ చేద్దాం. 2 + 6 ఎంత? 2 + 6 8, 8 + 9 17. 17 3తో డివిజిబుల్ అవుతుందా? ఏం నంబర్ ఇచ్చినవరా? నెక్స్ట్ 11తో డివిజిబుల్ అవుతుందా? 7 చెక్ చేద్దాం. 2 9s are 18. 206 లో నుంచి 18 సబ్ట్రాక్ట్ చేయండి. 184. 184 7తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో 7 అవుతుంది. 11 అవుతుందా? 0 + 9 9, 2 + 6 8, 9 - 8 ఎంత? 1. డిఫరెన్స్ 1 వచ్చింది, అవ్వదు. నెక్స్ట్ అవుతుందా? 13 అవుతుందా? నెంబర్ ఇచ్చా అవుతుందా చెక్ చేయండి. 13 కి డివిజిబిలిటీ రూల్ లేదు. ఇంకో నెంబర్ చెప్పండి. సరే ఇవన్నీ ఎందుకులే కానీ కొంచెం తగ్గించండి.
బిలో బిలో 200 చెప్పండి. ఇది వస్తుందిరా, 2తో రాదు, 3తో, 5తో రాదు, 7తో, 11తో, 13తో ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ ఇస్తే ఎట్లా బాబు? 201. 2తో డిజిబుల్ అవుతుందా? అవును. 3తో అవుతుందా? 3 9s 3 6 are 18, 3 7s are 67 అవుతుందా? ఏ నెంబర్తో అవుతుంది? 67 ప్రైమ్ నంబర్. అది ఇలాంటివి తెలుసుకోవాలి. 67 ప్రైమ్ నెంబర్ అయితే ఇంకెట్లా చేస్తాం? సరే, వన్ 69 చూడండి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. 13s are 169. 13 ones are 30. So 169 is equal to 30 into 30. స్క్వేర్ వాల్యూస్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ 169 ప్రైమ్ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అని తెలిసి వాడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా 13 రాస్తాడు. తెలియని వాడు ఏం చేస్తాడు? 2తోని, 3తోని, 5తోని, 7తోని, 11తోని, అప్పుడు 13 దగ్గరకు వచ్చి చెక్ చేసి రాస్తాడు. టైం వేస్ట్ అవుతుంది కదా. అలా కొన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి, నేర్చుకుంటేనే చాలా బెస్ట్ అవుతుంది. టూ 3తో అవుతుంది కదా. 2తో అవ్వదు, యూనిట్స్ ప్లస్ డిజిట్ 1 ఉంది కాబట్టి 2తో అవుతుంది. 3తో అవుతుంది. 3 9s are 27, 2 క్యారీ. 3 7s are 21, 97 ప్రైమ్ నెంబర్ కదా. 90 నుంచి 100 బిట్వీన్ ఒకటే ఒక ప్రైమ్ నెంబర్. 97 ఒక్కటే, 197. రైట్, నేను రాస్తా. 324 లాస్ట్. దీని తర్వాత ఇంకా క్వశ్చన్స్ ఇస్తాను. 2 1s are 2, 2 6 are 12, 2 2s are 4, 2 8s are 60, 2 1s 2తో అవదు, 3తో అవుతుంది. 3 27s are 81, 3 2s are 6, 3 9s are 3 3s are 1. 2 square 3 power 4. You should write these two steps in the end. 2 square into 3 power 4. ఇంకా prime factors of 324 is 2 and 3. 3 to the power రాసుకోవచ్చు. Now I will give some questions on the board and you have to do it now.